జై శ్రీరామ్ అండి అందరికీ. ఇంకా సమ్మర్ వచ్చేసింది. అందరూ మామిడికాయలు తీసుకొని మామిడి పచ్చళ్ళు అయితే పెట్టడానికి రెడీ అయిపోతారనమాట. ఎందుకంటే స్టార్టింగ్లో ఎక్కువగా నిలవ ఉండే పచ్చళ్ళు అయితే పెట్టరు, కానీ అప్పటికప్పుడు వచ్చే చిన్న చిన్న పళ్ళు ఉంటాయి కదా, అంటే మామిడి కాయలు ఉంటాయి కదా, సో అవి చాలా పుల్లగా ఉంటాయి అన్నమాట. చాలా ఇంట్రెస్ట్గా నిలవ పచ్చడి కాకుండా 2-3 రోజులకి సరిపడా పచ్చళ్ళు పెట్టుకుంటుంటూ ఉంటారనమాట. వేసవి వచ్చిందంటేనే మామిడి పళ్ళ సీజన్, ఉగాది వచ్చిందంటే మరీ ఎక్కువ. ఇంకా అందరూ కూడా మామిడికాయల సీజన్లో మునిగిపోతూ ఉంటే, కొంతమంది మాత్రం మిరపళ్ళ సీజన్లో ఇంకా తేలుతానే ఉన్నారు. సో ఆల్రెడీ మ్యాక్సిమం లాస్ట్కి వచ్చేసాయండి. మిరపళ్ళు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు వచ్చేవి నీరు వెళ్ళిపోతుందండి. కోత పండులో మిరపకాయలో నీరు శాతం తగ్గిపోతుంది, అంటే వడగిలిపోతుంటాయి, మనకి ఎండుమిర్చిలాగా రెడీ అయిపోతూ ఉంటాయి అన్నమాట. దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది కాయ. నీరు లేకపోయేసరికి పచ్చడి పట్టినప్పుడు జోరుగా ఉన్నా సరే, ఉన్నా కొద్దీ ఆ నీరంతా ఆవిరెక్కిపోయి ఎండిపోయినట్టుగా పచ్చడి అయిపోతుంది అనమాట. ఈ లాస్ట్ టైంలో అసలు ఎవరు పెట్టుకోరు మ్యాక్సిమం. ఇంకా కొంచెం ఒక 15-20 రోజుల ముందే పెట్టుకుంటారనమాట. సో మరీ ఇంత ఎండిపోయే టైంలో ఎవరు తెచ్చుకున్నా అది నిలబడదు. ఏదో మన ఆబరాకి తెచ్చుకోవడమా, లేకపోతే అది 10 మందికి పంచుకోవడం కోసం మనం తెచ్చుకుంటే ఓకే, కానీ నార్మల్గా తినడానికి తెచ్చుకుంటే అయితే వేస్ట్ అనమాట. నన్ను అడిగితే అదైతే ఉపయోగకరమైనది అయితే కాదు. సో ఇందులో కూడా అసలే లేట్ అయిపోయింది, ఇంకా సీజన్ అయిపోయింది అని మొత్తుకుంటుంటే, ఏందో ఈ లచ్చక్క వాళ్ళని చూసి కొంతమంది కాపీ పేస్ట్లు చేస్తారు, లేకపోతే డ్రామా ప్లే చేస్తారు. నాకైతే అర్థం కాదు. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అండి, ఇప్పుడు నాన్నే అనుకోండి, ఇప్పుడు నాకున్న ఏజ్కి నాకు కేజీ ప్యాకెట్ ఎంత, అర కేజీ ప్యాకెట్ ఎంత అనేది ఒక ఐడియా వస్తుంది. అంతెందుకు మా పిల్లలు కూడా చూడంగానే అర కేజీ తేపోరా, కేజీ తేపోరా అని పంపిస్తే కేజీ ప్యాకెట్ ఇవ్వంగానే వాళ్ళు చెప్తారు, అంకుల్ మా మమ్మీ అర కేజీని ఇవ్వమంది, మీరు కేజీ ప్యాకెట్ ఇస్తున్నారేంటి అని అడుగుతారు. ఎందుకంటే క్వాంటిటీ తేడా ఉంటుంది. మగపిల్లలైన వాళ్ళకే క్వాంటిటీ తేడా అర్థమైపోయి క్వశ్చన్ చేశారు అంటే, ఆడవాళ్ళం మనకెంత ఉంటుందండి. ఇన్ని సంవత్సరాల నుంచి పచ్చళ్ళు పెడుతూ ఉన్నప్పుడు, ఒక పచ్చళ్ళలో మన చేత్తో మనం ఉప్పును పోసినప్పుడు ఈ పచ్చడికి ఇంత ఉప్పు సరిపోతుందా, లేకపోతే ఇంతకంటే తక్కువ పడుతుందా, లేదంటే ఇంతకంటే ఎక్కువ పడుతుందా అనేది ఒక కామన్ ఆలోచన. ఇంట్లో డైలీ రెగ్యులర్గా వంటలు చేస్తాం కదా. ఇప్పుడు మన హస్బెండ్స్, మన ఇంట్లో వాళ్ళు ఎవరో కేజీలు ఒక 10 కేజీల ప్యాకెట్లు తెచ్చి ఆడ పెట్టారనుకోండి, మనం 1 స్పూన్ వేస్తామా, 2 స్పూన్లు వేస్తామా? ఉప్పు బొచ్చడు ఉంది కదా మన దగ్గర. అరే మనం కేజీ చెప్తే వాళ్ళు 10 కేజీలు తెచ్చారు కదా, 10 కేజీలని కేజీ అనుకొని మనం పోస్తామా? అది ఎంత ఇదండి, అంటే ఎంత ఫూల్స్ని చేయడం ఆ మాట. ఒకవేళ అక్కడ వాళ్ళు ఏదైతే మర పట్టించే దగ్గరనో, పిండి పట్టించే దగ్గరనో, లేకపోతే పచ్చళ్ళు పట్టించే దగ్గరనో ఎక్కువైంది అనుకోండి, అది వాళ్ళ ఫాల్ట్. వాళ్ళు ఇంకే హడావుల్లో ఒకసారి అయిపోయి 2 సార్లు వేసారో అనుకోవచ్చు. మన ఇంట్లో నుంచి మనం పెట్టి పంపిస్తున్నప్పుడు మనకు అది ప్యాకెట్ మీద క్లియర్గా రాసి ఉంటుంది. పోనీ ఏమన్నా ఒక పొట్లం కట్టి ఒక పేపర్లో కట్టి తీసుకొచ్చారా క్వాంటిటీ తెలవకపోవడానికి? ఇప్పదీసేది మనమే. కేజీ సీల్ ప్యాకెట్ వచ్చినప్పుడు దాన్ని ఇప్పదీసేది మనమే. మనకి తేడా రావాలి కదా, డౌట్ రావాలి కదా. అర కేజీకి తేడా తెలవనంత ఉందా? 100 గ్రాములకి 150 గ్రాములకి తేడా తెలవదంటే ఓకే, అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. అది అసలు మనకంటే పెద్దోళ్ళు 4 రవ్వలు కూడా ఉప్పు ఎక్కువ వేయనియ్యరండి పచ్చళ్ళల్లో. ఎందుకంటే పచ్చడి అంతా పాడైపోతుంది అన్న భయానికి 4 రవ్వలు కూడా ఎక్కువ వేయనివ్వరు. ఎంత అవసరమో అంతా మాను అని, గిద్దని, లేక సోలని ఇలాంటివి ఉంటాయి. అంటే మన ముందు తరాల్లో అవే అనమాట. మనకి ఇప్పుడు కేజీ, పావు కేజీ, 100 గ్రాములు, 50 గ్రాములు ఎలానో వాళ్ళకి కేజీ సోల, అర కేజీ సోల, మాన ఇలాంటివి రకరకాల పేర్లతోటి ఉంటాయన్నమాట. సోలా అని పేర్లు ఉంటాయి వాటికి, చిన్న చిన్న గిద్దెలని చెప్పి వాళ్ళు అట్లా పేర్లు పెట్టుకొని వాటితోటి కొలుచుకుంటారు. సో వాళ్ళకి మెటీరియల్ కూడా అవసరం లేదు, చేతితో కూడా పోయగలిగే శక్తి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి క్వాంటిటీ అర్థమవుతుంది. చూసిన వాళ్ళకే అర్థమవుతున్నప్పుడు పట్టే వాళ్ళకి ఎందుకు అర్థం కాదండి? ఇదేంటంటే కావాలని యువతల వాళ్ళని నేనేదో మిస్టేక్ చేశానంటే ఎగబడి చూస్తారు అన్న ఒక చిన్న టెక్నిక్ని పెట్టుకొని రన్ చేయాలని అయితే చూశారు కొంతమంది. సో అదంతా ఫెయిల్యూరే కదండి. ఇప్పుడు మనం రోజు వేసే కారంలో 2 స్పూన్లు ఎక్కువైతే మనకు అర్థం కాదా? మనం తినేదాకా అవసరం లేదండి, మనం వేసేటప్పుడే అర్థమవుతుంది. ఏదో తిన్నాక అది కూడా టెన్షన్ పడ్డట్టు, అసలు మొహాల్లో ఏమాత్రం కంగారు లేదు.
ఎలా ఉంటుందండి కంగారు? ఇప్పుడు మనం గబుక్కున ఏదన్నా మిస్ అయినా మనకు భయం ఏముంటుందో తెలుసా? అయ్యయ్యో మనమే మిస్టేక్ చేసాం. అవునండి, బయటకి అర కేజీ లేకపోతే కేజీ కొనుక్కొస్తారు. కొనుక్కొచ్చిన వాళ్ళకి తప్పు ఎలా అవుతుంది? వేసి మనం పోసుకొని మనం దగ్గరుండి చూసుకునే వాళ్ళం మనం అంతే గుడ్డిగా వేయకూడదు కదా. సంవత్సరం పొడుగుతా ఉండే దాంట్లో మనం గుడ్డిగా మనము ఎలా బ్లైండ్గా ఫాలో అయ్యి ఎలా వేసేస్తాను చెప్పండి? మనకు అర్థమవుదా? అరే కారమే అర్థమవుతున్న రోజులండి ఇవి. ఉప్పు అర్థం కాదా? అది కూడా కల్లుప్పు. అసలు ఎలా ఎంత ఈజీగా అర్థమవుతుంది క్వాంటిటీ. మనకు అర కేజీ ఎంత, పావు కేజీ ఎంత అని. మామూలుగా మా సైడ్ అయితే మేము చింతపండు కూడా చాలా తక్కువ మోతాదే వేస్తామండి. మామూలుగా మనం తీసుకునే పండు మిర్చి అయినా ఏదైనా మనం తీసుకునేదే సప్పటివి కానీ పుల్లటివి కానీ తీసుకుంటాం. ఇక అందులో మళ్ళీ పులుపు ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఏంటంటే పుల్లగా ఉంటుంది పచ్చడి. అదేం కారం ఉండదు. కారం లేకపోతే పచ్చళ్ళు తిన్న సాటిస్ఫాక్షన్ రాదు. చింతపండు కూడా లిమిటెడ్ దాంట్లోనే వేస్తాం. మళ్ళీ ఈ మాత్రం పిచ్చ వీడియోకి అంటే వేస్ట్ అయిపోయిన మెటీరియల్ వీడియోస్కి కూడా వీడియోసే అన్నమాట. అసలు ఎంత అండి, ఒక చెత్త కాగితంతో ప్రాఫిట్ తెచ్చుకునే వాళ్ళని కొంతమందిని చూసా అండి యూట్యూబ్లో. చెత్తతో ప్రాఫిట్ తెచ్చుకుంటున్నారండి. అంటే వేస్ట్. ఇప్పుడు దీనివల్ల ఏ మాత్రం బెనిఫిట్ లేదు, ఏ మాత్రం యూజ్ లేదు, టైం వేస్ట్ తప్ప అలాంటి వీడియోస్ చూస్తే. సో దాని నుంచి వాళ్ళు మనీ ఎర్న్ చేస్తున్నారు చూసారా. ఉప్పు తక్కువైందని కారం తక్కువైందని ఉప్పు. ఇదేం కావాలండి అసలు ఇలా ఎలా మేనేజ్ చేస్తారు? ఇలా వీడియోస్ చేస్తారు? ఒకరోజేమో ఎక్కువైందని వీడియో పెడతారు, పాడైపోయిందంట. మళ్ళీ ఎక్కువ అవ్వడం కూడా కాదు. ఇప్పుడు ఎక్కువైంది అనుకోండి, అయ్యో నేను చిన్న తప్పు చేసేసాను, పలానా రుచి ఎక్కువైపోయింది అని చెప్తే అది సరిగ్గా చెప్పినట్టు. పాడైపోయింది అంటే ఇంకా పచ్చడి తినడానికి పనికిరాదు, పాడైపోయినట్టు లెక్క. మరి పైనేమో హెడ్డింగ్ ఏమో ఇలా ఉండి లోపల చూస్తే అలా ఉంటే ఏమనుకోవాలి జనాలు? అంటే తెలుగు రాదనుకోవాలా? లేకపోతే కావాలని జనాల్ని ఫ్రాడ్ చేయాలి అని అనుకొని అలా పెట్టారనుకోవాలా? మళ్ళీ అక్కడున్న పర్సన్ కూడా టేస్ట్ చేసి చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చాక అదే చెప్తున్నా ఏంటంటే అది అయిపోయిందని ఇది అయిపోయిందని. ఈ మధ్యకాలంలో నేను సామెతలు కొన్ని చెప్తున్నాను. మీరు గమనించినట్టయితే స్టార్టింగ్లో ఒక్కొక్క సామెత ఒక్కోసారి చాలా రోజులు చెప్పానన్నమాట. ఈ మధ్యకాలంలో తగ్గుంటుంది మోస్ట్లీ ఒక 10 రోజుల నుంచి. అంతకుముందు ఒక చిన్న సామెతలాగా చెప్పేసి కంటిన్యూ చేసేదాన్ని. ఈరోజు నేను మర్చిపోయింది గుర్తు చేయడానికి అవతల నుంచి సామెత వచ్చిందనమాట. సో అర్థమైందా? అంటే మన వీడియోని కంటిన్యూగా ఫాలో అవుతున్నారు, చూస్తున్నారు, ఆ మిస్టేక్స్ తెలుసుకుంటున్నారో తెలుసుకోవట్లేరో నాకైతే తెలియదు కానీ సో మన వీడియోని అయితే ఫాలో అవుతున్నారు. ఎప్పుడూ లేనిది ఈరోజు మాత్రమే కొత్తగా అవతల వాళ్ళకి సామెతలు గుర్తొచ్చాయా అంటే మనం చెప్పడం మిస్ అయ్యాం కదా. సో ఈ రేపటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేసేద్దాం. స్టార్టింగ్లో ఒక సామెత చెప్పడం అనేది మర్చిపోయాను. ఒక 10 రోజుల నుంచి వర్క్ టెన్షన్లో ఆ హడావుడి ఈ హడావుళ్ళల్లో పడిపోయి మర్చిపోయాను అనమాట. ఇక నెక్స్ట్ టైం నుంచి సామెత కూడా చెప్పేద్దాం, అయిపోతుంది. సో పచ్చళ్ళ గురించి ఒక వీడియో పెట్టి దాన్ని హైలైట్ చేసి మనం డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు అని కొంతమందిని చూస్తే నాకు అర్థమైపోయింది అనమాట. సో అలా కూడా టెక్నిక్ యూజ్ చేయొచ్చా అంటే ఒక ఫేమస్ అనేది అయితే యూట్యూబ్లో మనం గడ్డి పెట్టినా సరే అది ఏందో పెద్ద ఇది అన్నట్టు నిధి అదేదో దాగున్న నిధి అన్నట్టుగా జనాలు చూస్తారా అని చెప్పి నాకు అనిపించింది. పాడైపోయిన దానికి మళ్ళీ ఏం డైలాగులు, డబ్బులు పెట్టేది మీరా, తెలుస్తుందా అన్నట్టు. అంటే ఇంట్లో మగవాళ్ళు కాకపోతే ఎవరు పెడతారండి డబ్బులు? పెట్టే వాళ్ళకి నొప్పి అని చెప్పేసి అంటుంటే పెట్టుకునేది ఎవరండి? వాళ్ళే కదా. డబ్బులు సంపాదించేది వాళ్ళే కదా, బయట నుంచి కొనుక్కొచ్చేది వాళ్ళే కదా. వాళ్ళ కష్టం లేకుండానే ఆడ మనిషి బతికేస్తుందా? ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు కష్టము ఉంటుంది. మళ్ళీ దెప్పడం దేనికండి? తప్పు చేసింది మనం తప్పు చేసి పక్కన వాళ్ళని దెప్పడం ఏంటండి? అదెంత బేస్లెస్ పాయింట్, వేస్ట్ కదా. అలాగా మనం తప్పు చేస్తే మనం శిక్ష అనుభవించాలా, మనల్ని తిట్టాలా అవతలోళ్ళు. కానీ ఇక్కడ రివర్స్ చూసారా, తప్పు చేసింది మనం పక్కన వాళ్ళని తిట్టేయాలా. వాళ్ళు ఏంటంటే పాపం యాడ ఇబ్బంది పడతారో అని వాళ్ళు సరి చేయాలా మనం చేసిన తప్పుని. అసలు ఎంత కనిపిస్తుంది ఆ శాడిజం అనేది బయటకు కనిపిస్తూనే ఉంది ఆటోమేటిక్గా. ఇక ఇంట్లో వాళ్ళ విషయాల్లోనే ఇలా ఉన్నప్పుడు ఇక జనాల విషయాల్లో ఇంకేముందిలేండి. ఎంతమందో మందిని ముంచొచ్చు. అవి కొనమని చెప్పి అవి చేయండి ఇవి చేయండి, డబ్బులు పోగొట్టుకోండి, ఇవి చెప్పరు అని అనుకోవడం మన తెలివి తక్కువ. ఖచ్చితంగా చెప్తారు, ఇలాంటివే చెప్తారులేండి.
సో ఇదండి నేను చెప్పాలనుకునే పాయింట్. అయితే మీకేమనిపించింది అనేది మీరు కూడా వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.